సామాజిక దృక్పథంతో ప్రజా సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కొత్త గాజువాక మార్కెట్ వద్ద హోల్సేల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్లా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలు చలవేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వర్తకులు సామాజిక సేవలో ముందుండి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. కొత్త గాజువాక మార్కెట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, విల్లూరి శ్రీనివాస్, మద్దాల రామారావు, జయంతి, సత్యనారాయణ, కె తాతబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్త గాజువాక జంక్షన్లో గాజువాక హోల్సేల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆ కమిటీ సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి నాగేశ్వరరావు గారు, అలాగే మా రామారావు గారు, శ్రీనివాసరావు గారు ఈ ఎండాకాలంలో ఒక చలవేంద్రం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ దాహత తీర్చాలి. ఎక్కువ మంది ఇక్కడ ప్రయాణికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుని మార్కెటింగ్ చేసుకుని వెళ్తుంటారు. సో అలాంటి వారికి ఖచ్చితంగా మనం చలివేంద్రం ఏర్పాటు చేయాలి, వాళ్ళ దాహత తీర్చాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ వర్తక సంఘం పెద్దలందరూ పెట్టారు. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ వారు ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలని మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మీ ప్రాంతాల్లో వారి ప్రాంతాల్లో పెట్టాల్సిందిగా కూడా కోరుతున్నాం. నమస్కారం. గౌరవనీయులు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారికి మా మర్చెంట్ అసోసియేషన్ తరఫుని, మా వర్తకుల సంఘం తరఫుని, అలాగే మా చిల్లరబళ్ళ వర్తకుల సంఘం తరఫుని నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. గాజువాకలో ఈ ప్రాంతంలో చలివేంద్రం పెడితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. అందులోనూ బస్ స్టాప్ ఎంతోమంది ప్రజలు రావడం పోవడం ఉంటుంది. వాళ్ళందరూ కూడా దాహాన్ని తీర్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభం జరిగింది. ఇది మొదటి చలివేంద్రం. ఇంకొక 6 రోజులు ఇంకొక మార్కెట్ ఏరియాలో కూడా ఇంకొకటి ప్రారంభిస్తాం. ఇలాగే ప్రతి సంవత్సరం గాజువాక ప్రాంతంలో 2-3 చలివేంద్రం చేసి ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా మా అసోసియేషన్ తరఫున సర్వీస్ కార్యక్రమం చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారిది ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. అది కూడా త్వరలో కృష్ణదేవరాయ చార్బుట్ కళ్యాణ మండపంలో ఆయన డేట్ తీసుకుని ఆయన ఏ రోజు అయితే ఆ రోజు మేము 2-3 సార్లు పోస్టింగ్ అయిపోయింది. దాన్ని కూడా మేము కంప్లీట్ చేసుకుని మేము ముందుకు నడుపుతామని చెప్పి సభాముఖంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేసుకుంటూ మేము అందరూ కృతజ్ఞతలు